రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుంటూరు జైలు నుంచి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్ను జైల్లో ఉంచింది కూటమి సర్కార్. కిషోర్పై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది కూటమి ప్రభుత్వం. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ బనాయించింది. 6 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్పై కేసు నమోదు చేసి పీటీ వారెంట్లో అరెస్ట్ చూపించి జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేసింది ప్రభుత్వం. కిషోర్పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంటచింతల పోలీసులు నమోదు చేసిన కేసులో కిషోర్ అరెస్ట్ అక్రమమని తేల్చింది హైకోర్టు. తక్షణమే కిషోర్ను విడుదల చేయాలని హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు తురకా కిషోర్. చేస్తూ నన్ను దాదాపుగా 8 నెలల నుంచి ఇబ్బంది పెడతా ఉన్నారు. అట్లాగే 215 రోజుల నుంచి నేను జైల్లోనే ఉన్నాను. నాకు, నా కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా అండగా ఉంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి, వారి సోదరులు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారికి, పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు ఓ మనోహర్ రెడ్డి గారికి, హైకోర్టు అడ్వకేట్ రామలక్ష్మారెడ్డి గారికి, పోలూరు వెంకటరెడ్డి గారికి, అలాగే డిస్ట్రిక్ట్ కోర్టు అడ్వకేట్ నాగిరెడ్డి గారికి, మాచర్ల కోర్టు అడ్వకేట్ వరప్రసాద్ గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా పిల్లలు కనీసం నన్ను గుర్తుపడతారు లేరో ఆ పరిస్థితిలో ఉన్న పొజిషన్లో ఉన్నాను. అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు జైలు నుంచి మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్ విడుదలయ్యారు. 215 రోజుల నుంచి కిషోర్ను జైల్లో ఉంచింది కూటమి సర్కారు. కిషోర్పై మొత్తం 12 అక్రమ కేసులు బనాయించింది కూటమి ప్రభుత్వం. మొత్తం 12 కేసుల్లో 11 కేసులు హత్యాయత్నం కేసులు, ఒక పీడీ యాక్ట్ బనాయించింది. 6 ఏళ్ల క్రితం జరిగిన ఘటనపై తాజాగా కిషోర్పై కేసు నమోదు చేసి పీటీ వారెంట్లో అరెస్ట్ చూపించి జైలు నుంచి బయటకు రానివ్వకుండా చేసింది ప్రభుత్వం. కిషోర్పై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రెంటచింతల పోలీసులు నమోదు చేసిన కేసులో కిషోర్ అరెస్ట్ అక్రమమని తేల్చి చెప్పింది. తక్షణమే కిషోర్ను విడుదల చేయాలని హైకోర్టు సంచలనాత్మక తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పుతో గుంటూరు జైలు నుంచి విడుదలయ్యారు తురకా కిషోర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గత 215 రోజుల నుంచి నిర్బంధించారు. నిజంగా అక్రమ కేసులు బనాయించి వేధించిన పరిస్థితులు అయితే చూసాం. ఇప్పుడు చూస్తే న్యాయమే గెలిచింది అన్నట్టుగా కూడా, ఈ విడుదల ఒక ఉదాహరణగా నిలిచింది అన్నట్టుగా కూడా ఇటు వైఎస్ఆర్సీపీ నేతలు కానీ తురకా కిషోర్ కుటుంబ సభ్యులు కానీ చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మీ ఓవరాల్గా మీ దగ్గర ఎలాంటి ఇన్పుట్స్ ఉన్నాయి? ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ వచ్చింది. అందులో భాగంగానే మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురకా కిషోర్పై అక్రమ కేసులు బనాయించారు. దాదాపు 12 అక్రమ కేసులు బనాయించారు. అందులో 11 అక్రమ కేసులు హత్యాయత్నం కేసులు, ఒకటి పీడీ యాక్ట్ కూడా బనాయించారు. అంటే పీడీ యాక్ట్ అంటే తరచూ గొడవలు పడే వ్యక్తి, భూ కబ్జాలు చేసే వ్యక్తి, అరాచకాలు సృష్టించే వ్యక్తి, అలా వాళ్ళపైన ఖచ్చితంగా పీడీ యాక్ట్ పెడతారు. కానీ తురకా కిషోర్ పైన కూడా పీడీ యాక్ట్ పెట్టారు. అయితే న్యాయస్థానం అది కరెక్ట్ కాదని కొట్టేసింది. గత నెల 30వ తేదీన అన్ని కేసుల్లో బెయిల్ వచ్చి ఇదే జైలు నుంచి విడుదలవుతూ ఉండగా మళ్ళీ రెంటచింతల పోలీసులు వచ్చి బలవంతంగా అప్పటికప్పుడే ఒక కేసు నమోదు చేసి ఆ తురకా కిషోర్ని బలవంతంగా జీప్ ఎక్కించుకుని వెళ్ళిన పరిస్థితి. అప్పుడు తురకా కిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. ఇప్పటికే దాదాపు 200 రోజులకు పైగా దాటింది. మళ్ళీ అక్రమ కేసులు అంటే ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిపైన హేబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. కోర్టు పోలీసులను తప్పుపట్టింది. అలానే తురకా కిషోర్కి రిమాండ్ విధించిన మ్యాజిస్ట్రేటు
తీరును కూడా తప్పుపట్టింది. అరెస్టే ఇల్లీగలు, రిమాండ్ ఇల్లీగల్ అంటూ తప్పుపట్టింది. వెంటనే తురకా కిషోర్ను జైలు నుంచి విడుదల చేయాలని కూడా ఆ సంచలనాత్మకమైన తీర్పును నిన్న హైకోర్టు ఇచ్చింది. అందులో భాగంగానే హైకోర్టు తీర్పుతో ఈరోజు కొద్ది క్షణాల క్రితమే తురకా కిషోర్ విడుదలై వెళ్ళారు. ఖచ్చితంగా నాకు పార్టీ అండగా ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉన్నారు, లీగల్ సెల్ అండగా ఉంది, వాళ్ళందరికీ ధన్యవాదాలని చెప్పారు. ఖచ్చితంగా అక్రమ కేసు పెట్టినా 215 రోజులు నన్ను నిర్బంధించారు జైల్లోనే, కానీ పార్టీ చాలా అండగా ఉందని కూడా ధన్యవాదాలు చెప్పారు తురకా కిషోర్. రైట్ అశోక్, థ్యాంక్ యూ ఫర్ ద బ్రీఫ్. కార్తీక్.